సాధన్ इंडो अमेरिकन कैंसर हॉस्पिटल एंड रिसर्च इंस्टीट्यूट सिक्योरिटी फोर्स आपका निरीक्षण के लिए हाजिर है। श्रीमान चलो चलो గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. మీ అందరికీ ఇక్కడ ఈరోజు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చిన అందరికీ మన నందమూరి బసవతారకం హాస్పిటల్ చైర్మన్ గారైన నందమూరి బాలకృష్ణ గారు మరియు మేనేజ్మెంట్ అందరి తరపున రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ దేశ ప్రజలందరూ ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధతో ఉత్సాహంగా ఈ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటుంటాము. ఎందుకంటే ఈ సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే ఎవ్రీ సంవత్సరం వల్ల ఏదో ఈరోజు ఒకరోజు మనం ఈరోజు రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకొని ఆనందంగా ఉంటాం. ఈ ఆనందంతో ఈ కార్యక్రమంతో మనం ఏం చేయాలో సంవత్సరం మొత్తం అదేవిధంగా ఉండాలని ఆశయంతో మనందరికీ తెలుసు. మనకి స్వాతంత్ర్యం 1947లో వచ్చిన మన రాజ్యాంగం తయారు చేసుకోవడానికి రెడీ అవ్వడానికి అప్రూవల్ అవ్వడానికి 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమలు చేయబడింది. అప్పుడు ప్రముఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రముఖ నిపుణులందరూ కలిసి మన రాజ్యాంగాన్ని రూపొందించబడింది. మనందరము ఈ రిపబ్లిక్ సుసందర్భంగా మన మహానాయకులు జాతీయ నాయకులు ఈరోజు మనమందరము ఇంత సుఖ సంతోషాలతో ఉండటానికి ఎంతో మనకి చేసిన నాయకులు పూజ్య గాంధీజీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, లాలా లజపతిరాయ్ గారు, ఇంత ఎంతోమంది నాయకులు ముందు చూపుతో ఈ రాజ్యాంగాన్ని తయారు చేయటం. ఎందుకంటే మన దేశంలో విభిన్న జాతుల వారు, విభిన్న కులాల వారు, విభిన్న భాషలు, ప్రపంచంలో ఒక మన గౌరవంగా ఇన్ని భాషలు ఇంతమంది ఉన్న కంట్రీ, ఏకైక పెద్ద కంట్రీ మనమే గర్వంగా ఇంతమంది కలిసి కట్టుగా ఇంతకు ముందు సాగటానికి ఎంతో చక్కగా మన రాజ్యాంగాన్ని రూపొందించారంటే మన గొప్పతనం చాలా గర్వించదు. మనందరము ఈ కంట్రీలో పుట్టినందుకు మనందరం గర్వించవలసిన విషయం. అదేవిధంగా ఒకప్పుడు వెనుకబడిన దేశంగా ఉండేవాళ్ళం మన రాజ్యాంగం. ఈనాడు ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీగా ఉండటమే కాదు, అభివృద్ధి దేశాల సైతం పోటీ పడుతూ అన్ని రంగాల్లో కొన్ని రంగాల్లో మనం చాలా ముందు కూడా ఉన్నాము. దీనికి అంతకీ మనము అంతా చేసుకున్న కృషి, మనము మన ప్రజలు అందరూ, మన నాయకులు అందరూ. ఇంకా చెప్పాలంటే మీకు తెలుసు, గత సంవత్సరం ప్రపంచంలో అతిపెద్ద 5వ ఎకనామిక్ కంట్రీగా మనం వృద్ధి చెందడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ముందుకు వెళుతున్నాము. ఎందుకంటే దీనికి అంతకీ మన శక్తి, మన ప్రజాశక్తి, మనకున్న మ్యాన్ పవర్ ప్రపంచంలో ఏ కంట్రీకి లేదని గర్వంగా మన గొప్పతనం అది. అదేవిధంగా ఇంకా చూడండి, ఇప్పుడు ఎంతో టెక్నాలజీ కూడా అభివృద్ధి అవుతుంది, సైన్స్ అన్ని రంగాల్లో మనం ముందున్నాము. ఒక రంగం మనకి ఏ రంగం చెప్పినా ఆ రంగంలో
ప్రపంచంలో ఇతర దేశాల్లో ప్రముఖ స్థానాలలో రాజకీయాలే కాదు, ఏ రంగంలో కార్పొరేట్ రంగాలు అన్నింటిలో మన ఇండియన్స్ ముందుండి నడుపుతున్నారంటే అది మన దేశ గర్వించదగిన విషయం. అదేవిధంగా మీకు తెలుసు, ఇప్పుడు రాను రోజుల్లో ఎంతో టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇలాంటి నూతన సాంకేతికతను మనం కూడా ఈ అవకాశం ఉన్నప్పుడు వాడుతూ ఎంతో ముందుకు తీసుకెళ్తున్నాము మన దేశాన్ని. ఇంకా రానున్న రోజుల్లో డెఫినెట్గా మనం ఇంకా ప్రపంచంలో ఫస్ట్ 3 దేశాల్లోకి అడుగు పెట్టాలని ఆశిస్తూ, అదేవిధంగా ఇక మన బసవతారకం హాస్పిటల్ విషయానికి వస్తే, అదేవిధంగా ఈ హాస్పిటల్ స్థాపించడానికి ముఖ్య కారకులైన శ్రీ నందమూరి తారక రామారావు గారు, బసవతారకం గారు, అదేవిధంగా ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్కి అన్నిటికీ విధాలుగా ముందున్న మన ప్రియతమ నాయకులు శ్రీ కోడెల శివప్రసాద్ గారు, శ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు, శ్రీ పల్లెపాటి వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ పోలవరం తులసి గారు, శ్రీ ఎంబీఎస్ మూర్తి గారు, ఇంకా ఎంతోమంది మన బోర్డు మెంబర్ అయిన మోదీ గారు, ఎంతోమందిని ఈరోజు, ఎందుకంటే మనం వారిని కూడా గుర్తించుకోవడం మన కర్తవ్యం, ధర్మం. ఈనాడు మనందరం ఈ స్టేజ్లో ఈ హాస్పిటల్లో ఇంత ఉన్నామంటే వారు క్రియేట్ చేసిన సౌకర్యం, ఫెసిలిటీ. ఈరోజు వారిని కూడా మనందరం ఒక్కసారి గుర్తించుకోవాలి, బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇక తెలుసు, మన వంతు కృషిగా మనము బసవతారకం హాస్పిటల్లో పేషెంట్స్కి ఎంతో సేవ చేస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో మన బాధ్యత ఇంకా పెరుగుతుంది. మనం ప్రతి సంవత్సరం అనుకుంటాం మనకు ర్యాంకు పెరుగుతుందంటే మన బాధ్యత కూడా పెరుగుతుంది. ఈ అందరి సహకారాలతో మన చైర్మన్ గారు నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో అందరూ ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఏమిటి, మెడికల్, నాన్ మెడికల్ సిబ్బంది అందరూ ఎన్నో విధాలుగా అందరం కలిసి కట్టుగా చేసి దీన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాము. గౌరవం. ఎందుకంటే ఫస్ట్ నుంచి అనుకుంటున్నాము క్యాన్సర్ ట్రీట్మెంట్లో అత్యాధునిక చికిత్స పద్ధతులు సామాన్య మానవులకి అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరూ సహకారాలు ఇచ్చి చాలా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచిగా చేసి మనమంతా ప్రజల సేవ చేయాలని చేస్తూ ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు మనకి ఎప్పుడు ముందుండి సహకారం చెందిన కేంద్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మనకెప్పుడు సహకరిస్తున్న బ్యాంకులు, వీళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుసుకొని ఈ అవకాశం ఉంది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక అందరికీ మరొక్కసారి మన బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ డిసీజ్ తరఫున మరొక్కసారి రిపబ్లిక్ డే శుభాకాంక్ష తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. జై హింద్.